చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది, అధికారాన్ని ఎవరు చేజిక్కించుకోబోతున్నారు, ఏ దిశగా ఎవరు ప్రయాణం కనిపిస్తోంది అన్నది మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే రాకేష్ గారు, టీడీపీ నాయకులు, ఇంకా సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన నాయకులు, తులసిరెడ్డి గారు, రాజశేఖర్ గారు. మనం టీడీపీ నాయకులు రాకేష్ గారితో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అర్చన గారు. రాకేష్ గారు, ఇప్పుడు సర్వత్రా ఒకటే చర్చ నడుస్తోంది. ఇవాళ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ తో పాటు విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒకే ఫ్లైట్ లో చేరుకున్నారు. అలాగే ఒకే వాహనంలో ఇద్దరు కలిసి వెళ్లారు. చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఇంకా ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు. అప్పుడు అత్యధిక మెజార్టీతో ఆయన గెలిచారు. మరి ఈసారి అదే మెజార్టీని చంద్రబాబు నాయుడుకి అందించబోతున్నారా ప్రశాంత్ కిషోర్? అంటే ఇక్కడ మనం ఒకటి అర్చన గారు, ఐ న్యూస్ లో చూస్తున్న ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న పెద్దల గౌరవనీయులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, అధికార పార్టీ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఏర్పడిన దగ్గర నుంచి కూడా అధికార పార్టీని వదిలేసుకుంటూ వస్తున్నారు చాలా మంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే మొదటగా వారి చెల్లి కావచ్చు, తర్వాత వారి తల్లి గారు కావచ్చు, వివేక గారి కూతురు కావచ్చు, ఆ తర్వాత రఘురామ కృష్ణరాజు ఎంపీ గారు కావచ్చు, ఆ తర్వాత కొంతమంది అయ్యాక నెల్లూరులో గాని, ఇక్కడ అమరావతి ఎమ్మెల్యేలు కావచ్చు, కొన్ని చోట్ల పార్టీ కేడర్ కావచ్చు, పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తూ ఇప్పుడు పీకే గారు కావచ్చు. ఎందుకనంటే ఒంటెత్తు పోకడ, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒంటెత్తు పోకడ నిర్ణయాలు నచ్చక ఒక్కొక్కళ్ళు ఎప్పుడు వదిలేసుకుంటూ వస్తున్నారు. కేవలం బయటపడ్డాయి మాత్రమే మనం చూసాం. రెండోది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నోసార్లు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిచ్చి హామీల వల్ల ఆయన గెలవల. కేవలం ప్రశాంత్ కిషోర్ వల్ల స్ట్రాటజీలు చూపించి మటుకే జగన్మోహన్ రెడ్డి గెలవగలిగాడు. డివైడెడ్ రూల్ ఏదైతే సోషల్ మీడియాలో గాని, జనాల్లో గాని ఏదైతే తప్పుడు సంకేతాలు ఇస్తూ కొన్ని చోట్ల డివైడ్ రూల్ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లాడు కాబట్టి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కరాగలిగారు. ఇందాక అడిగిన ప్రశ్నకి నేను చెప్తానండి. తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతే ఉన్నారు, అధికారం లేనప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనబడదని ఎంతో మంది ఉన్నప్పుడు కూడా పార్టీలో నికారస్గా పార్టీ గుర్తుని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు ప్రజల శ్రేయస్ కోసం కష్టపడతా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ చూసినట్టయితే అధికారం ఉన్నా లేకున్నా ఎంతో మంది నాయకులు తెలుగుదేశం పార్టీ కష్టపడే వాళ్ళు ఉన్నారు. జనసేన పార్టీ గత 10 సంవత్సరాల నుంచి వారు పోటీ చేయకపోయినా, లాస్ట్ టైం పోటీ చేసినా, అంతకుముందు ఎలక్షన్ లో పోటీ చేయకపోయినా కేడర్ జనసేన పార్టీకి అలానే ఉన్నారు. కానీ వైసీపీ పార్టీకి ఆ విధమైన కేడర్ లేడు, లీడర్ లేడు. రేపు సీటు లేదు అని చెప్పిన మరుక్షణం పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేపు సీటు ఇస్తారో లేదో అని అనుమానంతో కూడా మాజీ మంత్రులు లొకలొకలాడి, మా విజయవాడకు సంబంధించిన ఒక నాయకుడు అయితే ఢిల్లీ పోయి బీజేపీతో మాట్లాడుకున్నాడు, చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారితో మాట్లాడుకున్నాడు, ఇంకా వీరుడు చోటలో మాట్లాడుకుంటానే ఉన్నారు. ఈ రోజు కూడా పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 175, 195 అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప పైకి కనబడే మేకపోతు గాంభీర్యం ఉంది తప్ప నిజానికి లోపలంతా లొట్టే. ఎందుకనంటే ఈ యొక్క రాజకీయ పార్టీకి కావాల్సింది మనుగడ, అంతే నాయకత్వం. ఈ పటిష్టమైన నాయకత్వం నేను చెప్పిన అన్ని పార్టీలో కనబడదు, కానీ వైసీపీ పార్టీలో అంత పటిష్టమైన నాయకత్వం లేదు. కేవలం వేరే అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేసో ఇంకొక అంశాన్ని తీసుకొని ఆ అంశం మీద మా బాబాయిని చంపేశారు, లేదా నా కోడికత్తి గుచ్చారు, ఇలాంటి అంశాల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన పార్టీయే తప్ప అది ఇంకొక ప్రజల శ్రేయస్సు కోసం చేసేది కాదు. ఇందాక పథకాల గురించి చెప్పారు, బటన్ నొక్కితో వెళ్తున్న మాట వాస్తవం. అది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే, అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అంటే, తెలంగాణలో కొద్దో గొప్ప ఎమ్మెల్యేలకి నిధులిచ్చి పని చేసుకోండిరా బాబు అని అన్నారు. కానీ ఇక్కడ అది కూడా లేదు. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డే బాధ్యత. ఆ రోజే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని మనం గెలిచావు, ఇది ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అని చెప్పి అందరూ చెప్పారు. మా నమ్మకం నువ్వే అని స్టిక్కర్లు కూడా వేశారు. ఇప్పుడు కూడా మా నమ్మకం అదే, ఆయన వల్లే పోతుంది ఈ రోజు. అంతేగాని ఎమ్మెల్యే క్యాండిడేట్లు చేసే మంచి వల్ల చెడు వల్ల కాదు. ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి పవర్ ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు. ప్రజలకు ఉపయోగపడరా బాబు అని వాళ్ళకి భరోసా ప్రజల్లోకి పంపించలేదు. కేవలం రాజకీయాలకు మట్టుకే చేశారు. ఈ రోజు వాళ్ళు రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో 175/170 అంటే ఏంటనుకుంటున్నారు అర్చన గారు? 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు నిలుపుకోవడమే గొప్ప అని